Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చిక్కుల్లో పవన్ టీడీపీకి జై కొడితే తిప్పలే. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అధినేతకు సవాళ్లు ఎదురవుతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలలో మనకు దక్కాల్సిన వాటాను దక్కించుకోవాలని జన సైనికులు పట్టుబడుతున్నారు. ఈ విషయం చర్చా వేదిక కార్యక్రమంలో కార్యకర్తలు కుండబద్దలు కొట్టేస్తున్నారు. తమకు దక్కాల్సిన 30% పదవులు లోకల్ ఎన్నికలలో రావాల్సిందేనన్న అభిప్రాయం జన సైనికుల్లో బలంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు తమకు నామినేటెడ్ పదవుల్లోనూ అన్యాయం జరిగిందన్న భావన జన సైనికుల్లో వ్యక్తమవుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వాటాను వదులుకోకూడదన్న అభిప్రాయంలో ఉన్నారు. సాధారణ ఎన్నికలు సరే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు. అప్పటిలాగే సర్దుకుపోదామని చెప్పే వారిని సముదాయించడం సాధ్యం కాదని జనసేనాని పవన్ కళ్యాణ్కు కూడా తెలియంది కాదు. అలాగని పోటీ చేసి ఓటమి పాలయ్యే కంటే తీసుకున్న స్థానాలలో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించాలన్న భావనతోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగని తక్కువ స్థానాలకు పరిమితమైన తప్పుడు సంకేతాలు జన సైనికుల్లోకి వెళితే పార్టీకి రాజకీయ ఇబ్బందికర పరిణామమన్న భావనలో ఉన్నారు. అందుకే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశమైన తరువాత మాత్రమే సీట్ల పంపకాలలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరొక వైపు మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఆయన చెప్పిన మాటలు వింటే కొంత నాయకత్వం మదిలో ఆలోచనలు మారినట్లే కనిపిస్తుంది. జనసేన బలం ఉన్న స్థానాలలో పోటీ చేస్తామంటూనే అసెంబ్లీ ఎన్నికల తరహాలో సీట్లను తగ్గించుకునే అవకాశం లేదని కూడా ఆయన చెప్పడాన్ని చూస్తే జన సైనికుల మైండ్ ప్రకారం పార్టీ నడుచుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించి నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. పవన్ కళ్యాణ్కు చెప్పకుండా నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేయరు. కూటమిని బలోపేతం చేస్తూనే తమకు రావాల్సిన వాటాను తాము దక్కించుకునే దిశగానే ఈసారి పవన్ కళ్యాణ్ ప్రయత్నించే అవకాశాలున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.